ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాంతికి విఘాతం కలిగించే చర్యలొద్దు, పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోదీ. వైకుంఠ ఏకాదశి శ్రీవారి పల్లకి మోసిన మంత్రి దామోదర రాజనరసింహ. ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రెండు 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6% పెరిగాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడికి ప్రయత్నించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతికి దౌత్యం ఒక్కటే సరైన మార్గమని పేర్కొన్నారు. తాజా పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఇలాంటి చర్యల వల్ల మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయని అన్నారు. శాంతి ప్రయత్నాలపైనే ఇరు వర్గాలు దృష్టి సారించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ లో మోదీ కోరారు. భారతదేశపు తదుపరి తరం ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. సివిల్ ఏవియేషన్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ఉన్న ధ్రువ్ హెలికాప్టర్ల కంటే మెరుగైన సామర్థ్యాలు కలిగి ఉంటుందని అధికారులు తెలియజేశారు. హెలికాప్టర్ ను ప్రారంభించిన అనంతరం అందులోని అధునాతన వ్యవస్థలు, సదుపాయాలు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలోని వైకుంఠ శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి స్వామివారి పల్లక మోశారు. దేవాలయం అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా చిన్న గొడవ లేకుండా నిష్పక్షపాతంగా జరిపించాము. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6% పెరిగాయి. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, క్రైమ్ రేట్ 2.33% తగ్గినట్లు తెలిపిన డీజీపీ శ్రీధర్ రెడ్డి. రోడ్ యాక్సిడెంట్ సంబంధించి 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. 2025లో 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 మలకలు అయినాయి, 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాము. కేసీఆర్ ను కలిసేందుకు భారీగా నందినగర్ కు తరలి వస్తున్న అభిమానులు, కార్యకర్తలు 4 గంటల సమయం వెచ్చించి దాదాపు 1000 మందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగిన కేసీఆర్. శాంతికి విఘాతం కలిగించే చర్యలొద్దు, పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోదీ. వైకుంఠ ఏకాదశి శ్రీవారి పల్లకి మోసిన మంత్రి దామోదర రాజనరసింహ.
ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రెండు 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6% పెరిగాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.